పుట్టినరోజే ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువు నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని యాద్గార్పల్లి గండి చెరువు దగ్గర జరిగింది. కీసర సిఐ శ్రీనివాస్, ఎస్ఐ నాగరాజు వివరాల ప్రకారం విశాఖపట్నం విశాలాక్షి నగర్కు చెందిన ఒబ్బిలినేని శ్రీనివాస్ కుమారుడు సూర్యదేవ్ మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 20 అంటే మార్చి 20న తన పుట్టినరోజు కావడంతో విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వచ్చాడు. గచ్చిబౌలిలోని తన చిన్ననాటి మిత్రుడు దినేష్, కాళేశ, రోహిత్, తేజను కలిశాడు. అందరూ కలిసి బుధవారం రాత్రి గచ్చిబౌలిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అక్కడి నుంచి అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో కారులో యాద్గారపల్లి సమీపంలో గండి చెరువు పక్కనున్న అండర్ ద మూన్ రిసార్ట్కు వచ్చారు. అక్కడ ఆనందంగా గడిపారు. గురువారం సూర్యదేవ్ మద్యం మత్తులో చెరువులోకి దిగి నీటిలో మునిగిపోయాడు. గదిలో నుంచి వెళ్ళిన మిత్రుడు ఎంతకు రాకపోవడంతో స్నేహితులు వెతికారు. చెరువులో పడిపోయి ఉంటాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేసేందుకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. మందు తాగిండ్రు పాపం, మద్యం మత్తులో నీళ్ళల్లో మునిగిపోయాడు. చూడండి ఘోరం. అంటే ఏదన్నా పార్టీ చేసుకున్నప్పుడు దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు చనిపోయాడు, ఏం లాభం? 26 ఏండ్ల కొడుకు, 26 ఏండ్ల యువకుడు, 26 సంవత్సరాల యువకుడు పోయిండు అంటే ఆ తల్లిదండ్రులకు ఎంత కడుపుకోతాం.